హలో, నేను మిస్ ఎస్ రావు. ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక వివాదాస్పదంగా మారింది. మొత్తం శాఖల్లో తీసుకుంటే 48 శాఖలు, 43 శాఖలు ఏమో ఉన్నాయి. అవును. హైయెస్ట్ కరప్టెడ్ డిపార్ట్‌మెంట్ ఏదన్నా ఉందంటే రెవెన్యూ. అది అందరికి తెలుసు. మీరు ఖచ్చితంగా చెప్పారు. ఇంకొక విషయం చెప్పాలి. ఆ! అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ ఏశారు. బహుశా హ్మ్. మీకు తెలుసును. హ్మ్. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ, వీరప్పమొయిలీ కమిటీ ఏస్తే, ఆ కమిటీ ఇచ్చినటువంటి తీర్మానాల్లో భారతదేశంలోనే, ఆంధ్రప్రదేశ్‌లో కాదు, ఎక్కువ అవినీతి ఉన్నటువంటి శాఖ ఏదన్నా ఉందా అంటే అది రెవెన్యూ శాఖ అన్నారు. నువ్వు అవును. ఎక్కువ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ రిఫార్మ్స్ దేశం మొత్తం తిరిగి, అన్ని రాష్ట్రాల్లో తిరిగి అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ ఇస్తే, అయ్యా ఇలాగుంది. అందుకని మీరేం చేయాలంటే రెవెన్యూ అధికారులు కూడా లీగల్ కాంపిటెన్సీ ఉన్నటువంటి వాళ్ళని పెట్టుకోవాలి. ఇది తగ్గాలి అంటేనే అడ్మినిస్ట్రేటివ్ కమిటీ రిఫార్మ్స్ ఇస్తే, హ్మ్. ఆ రిపోర్ట్‌ని తీసుకెళ్ళి పక్కన పడేశారు. చెత్తలో పడేశారు. కానీ ఇప్పుడు ఇన్‌కాంపిటెన్సీ ఉన్నటువంటి అధికారుల దగ్గరకి మన టైటిల్‌ని అడ్జుడికేట్ చేసేటువంటి పవర్ ఆయనకిస్తే, ఆయనకి ఎవిడెన్స్ యాక్ట్ తెలుసుద్దండి. ఇప్పుడు నాలాంటి లాయర్ ఎళ్లి ఆయన దగ్గర సో, అప్పీర్ ఓ అవుతాడు. ఓ ఓవరాల్‌గా ఈ యాక్ట్‌ని మొత్తం మీరు బాగా స్టడీ చేశారు. ఓవరాల్‌గా వాళ్ళ ఎయిమ్ ఏం కనిపిస్తుంది మీకు? ఇది యాక్చువల్‌గా ఏందంటే, ఇది ఫ్రాంక్‌గా చెప్పాలనంటే, వరల్డ్ బ్యాంక్ పాలిసీలో భాగంగా నీతి ఆయోగ్ ఇది చొప్పిస్తా ఉంది. హ్మ్. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా చొప్పిస్తా ఉంది. దీని ప్రత్యేకమైనటువంటి మీకు ఒక చిన్న అంశం. ఈ యాక్ట్ ఎందుకు అంటే తెచ్చారంటే, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఇచ్చినా, నీతి ఆయోగ్ చెప్పినా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. అమలు చేయాల్సిన అవసరం లేదు. చాలా తిరస్కరించినవి ఉన్నాయి కూడా. యెస్. అయితే ఈ చట్టంలో ఏం చెప్పారంటే, ఈ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ యాక్ట్‌లో ఏం చెప్పారంటే, ల్యాండ్ అనేటువంటిది ఇంతకు ముందు ఏందంటే ఒక ఉపాధి. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే వ్యాపారం ల్యాండ్ ద్వారా ఏ విధంగా చేయాలి? పెద్ద పెద్ద వాళ్ళకి ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు ఎలా ఈ హ్మ్. ఈ కటకటాలి? అదేవిధంగా లిటిగేషన్ లేకుండా ఎట్లా ఓకే. చేయాలనేటువంటిది, అంటే ప్రజల్ని ఫెసిలిటేట్ చేస్తామా ఇక్కడ? లేకపోతే ఎవరో హ్మ్. రేపు పెట్టుబడి పెడతారు, పారిశ్రామికవేత్తలొస్తారు, బయట నుంచి ఎక్కడి నుంచో ఫారిన్ నుంచి వస్తారు వాళ్ళ ద్వారా. అందుకని ఈ యాక్ట్‌లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్‌లోనే, ఈ యాక్ట్‌కు హ్మ్. ఉన్నటువంటి పర్పస్ ప్రజలకి భరోసా ఇవ్వటం కాదు. పారిశ్రామికవేత్తలో లేకపోతే రేపు ఎవరన్నా ల్యాండ్ హోల్డింగ్ కావాలి, పెద్ద ఎత్తున 100 ఎకరాలు, 2 ఎకరాలు కావాలంటే వాళ్ళకి భరోసా ఇవ్వడం కోసం ఈ చట్టం చేసినట్టుంది. అంటే ప్రజల ఇంట్రెస్ట్‌కు వ్యతిరేకంగా ఈ చట్టం చేసినట్టుంది. భారతదేశంలో ఎవరు ఈ ధైర్యం చేయలా. ఈవెన్ మహారాష్ట్ర కూడా చేయలా. మరి ఈ ఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఎందుకే ఏదో ఒక ఆంధ్రప్రదేశ్‌లో చేశారు శ్రీనివాస్ గారు. నాకున్న సమాచారం మీకు యాడ్ చేస్తాను. ఆల్రెడీ ఇప్పుడు సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించి కడప జిల్లాలో ఆల్రెడీ 30,000 ఎకరాలు ఏదో ఇచ్చినట్టున్నారు. దాదాపుగా ప్రకాశం జిల్లాలో ఇంకొక 30,000 ఎకరాలు ఐడెంటిఫై చేశారు. రాబోయేటువంటి రోజుల్లో ప్రతి జిల్లాకి ఒక 1,00,000 ఎకరాలు ఇలా చేసి ఇవ్వాలి అనేది సోలార్ పవర్ ప్రాజెక్ట్‌కి వాళ్ళ యొక్క ఎయిము. అది వాళ్ళ టార్గెట్. దాంట్లో భాగంగానే ఇలాంటివి తీసుకొస్తున్నారా? ఖచ్చితంగా అదే అనుకోవాలి ఇప్పుడు మనం. ఎందుకంటే మేము దొనకొండ దగ్గర ఒక కేస్ చేసాం. దొనకొండ హ్మ్. దగ్గర పవర్ ప్రాజెక్ట్ పెట్టబోతా ఉన్నారు. అక్కడ ప్రజలకి 50% మాత్రమే వాటికి సంబంధించినటువంటి టైటిల్ ఉంది. మిగతా 50%లో కూడా కొండ ప్రాంతాల్లో ప్రజలు ఈ పశువులు మేపుకోవడానికి, లేకపోతే గొర్రెలు మేపుకోవడానికి వ్యవసాయ ఆధారంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి పనులు నిర్వర్తించుకుంటా ఉన్నారు. లేకపోతే కామన్ హోల్డింగ్ ఉంటది. అంటే వాటర్ ఉంటది. చెరువులు హ్మ్. ఉంటాయి. ఇవన్నీ కామన్‌గా యూజ్ చేస్తారు. కానీ అక్కడ ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ చేసినప్పుడు, అక్కడ పవర్ ప్రాజెక్ట్ పెట్టాలని, సోలార్ పవర్ ప్రాజెక్ట్ పెట్టాలని స్టార్ట్ చేసినప్పుడు మేము అక్కడికెళ్ళి పరిశీలించాం. అక్కడ హ్మ్. మనకు జరుగుతున్న వాస్తవం ఏందంటే, ప్రజల దగ్గర ఉన్నటువంటి ల్యాండ్‌ను గుంజుకొని, ఎవరికో పారిశ్రామికవేత్తలకి లీజుకి ఇవ్వటమో, లేకపోతే ఇంకొక పేరో అభివృద్ధి పేరో చెబితే, మన దేశం వ్యవసాయ దేశం అండి. మన హ్మ్. ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి వ్యవసాయం అంటే ప్రాణం. భూమి అంటే ప్రాణం. అలాంటి ప్రాణాన్ని వాళ్ళ దగ్గర నుంచి తీసేస్తే ప్రజలు ఎలా బతుకుతారు? రెండోది హ్మ్. నువ్వేమైనా కొత్త ఇన్నోవేటివ్‌గా వాళ్ళకి భరోసా ఇచ్చేటువంటి పని చేస్తే మనం అప్రిషియేట్ చేద్దాం. కొత్త చట్టం బ్రహ్మాండంగా మంచి ప్రొవిజన్స్ ఉన్నాయని. కానీ ఉన్నటువంటి ప్రొవిజన్స్ అన్నీ కూడా చాలా అన్యాయమైనటువంటి ప్రొవిజన్స్‌ని ఈ చట్టంలో పెట్టారు. ఎవరు దేశంలో ధైర్యం చేయలా మరి. ఈ రాష్ట్ర ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వచ్చిందనేది. సరే, దాని ఎయిమ్ అర్థమవుతుంది. మీరు ఆల్రెడీ చెప్పేసారు. దాన్ని నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఒకవేళ మళ్ళీ అధికారంలోకొస్తే ఆయన ఏం చేస్తాడనేది అర్థమైపోతుంది. అయితే ఇక్కడ దాన్ని ప్రశ్నించినందుకు కేస్ పెట్టడాన్ని ఎలా చూస్తారు ఒక అడ్వొకేట్‌గా మీరు? అదే ఇప్పుడే నేను ఆ ఎఫ్ఐఆర్ సిఐడి అధికారులు ఆహ్, వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినటువంటి దాన్ని ఇప్పుడే చదివాను. ఈ హ్మ్. విషయం ఏందంటే భారతదేశంలో వాక్ స్వాతంత్రం ఉంది. వాక్ స్వాతంత్రాన్ని కట్టడి చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు. అయితే ఒకవేళ నిజంగా వీళ్ళు చేసినటువంటి ఆరోపణ ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి. మీరు ప్రజా వేదికలో తేల్చుకోండి. రేపు ఇప్పుడు మీకు టెస్ట్ జరుగుతోంది 11వ తేదీ. ఆ టెస్ట్‌లో ఎవరు పాస్ అవుతారు? ఎన్నికల్లో ఎవరు పాస్ అవుతారు అనేటువంటిది ప్రజల దగ్గరికెళ్ళి మీరు కన్విన్స్ చేసి చెప్పండి. అంతేగాని
ఒక ప్రకటన చేసి ఒక విమర్శ చేస్తే అట్లా అనుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తుపాకీ పెట్టి పేలుస్తామన్నారు. మరి తుపాకీ పెట్టి పేలవడం అనేటువంటిది అఫెన్స్ కాదా? సరే, మరి అవన్నీ ఇలాగా వ్యక్తిగత విమర్శలైనా కానీ ఇది ఇప్పుడు ఈ యాక్ట్ అనేది డిబేటబుల్ ఇష్యూనే కదా. దాన్ని ప్రజా కోర్టులో డిబేట్ కు ఉంచాల్సినటువంటి అవసరం లేదా? ఖచ్చితంగా ఉందండి. ప్రతి ఒక్కళ్ళు ఈ యాక్ట్ గురించి చర్చించాలి. అందుకనే మేము న్యాయవాదులుగా ఏం చెప్తున్నాం అంటే, ప్రతి ఒక్కళ్ళు కొన్ని దేశాల్లో ఏం జరుగుతుందంటే అండి, ప్రజలకు సంబంధించిన చట్టాలు వచ్చినప్పుడు ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో కూడా ప్రజలు తీవ్రమైనటువంటి ప్రొటెస్ట్ చేస్తారు. కానీ మన భారతదేశంలో ఏందంటే, ఆ రకమైనటువంటి చైతన్యం లేకపోవటం, మన కులం, మతం, ప్రాంతం ప్రభావాలకు గురి కావటంతోటి ప్రజల్లో చట్టాల పట్ల సరైనటువంటి అవగాహన ఉంది. భారతదేశంలో లిటరసీ ఉంది. లీగల్ లిటరసీ లేదు. అంటే ఈ చట్టం ద్వారా ఎఫెక్ట్ అయ్యేటువంటి పీపుల్ ఈ రోజు ముందుకొచ్చి వాళ్ళ యొక్క ఆస్తుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ భుజస్కంధాల మీద ఉంది. కాకపోతే మనం ఎడ్యుకేట్ చేయగలుగుతాం ప్రజల్ని. కానీ ఈ చట్టం ఇంత బాహాటంగా ప్రజల హక్కుల్ని కాలరాసే విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దీన్ని ప్రశ్నించాలి. అది ప్రతిపక్షమైనా, ఇంకొక పక్షమైనా, ఏ పక్షమైనా ప్రశ్నించాలి. ఇప్పుడు ప్రశ్నించినందుకు కేసులు పెట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. అది సరైనటువంటి చర్య కాదు. రెండోది, నువ్వు ఒక విమర్శ చేసావు. ఆ విమర్శని ఇంకొక విమర్శ చేయి. లేదా ఆ విమర్శకు సమాధానం చెప్పు. అది సరైనటువంటి పద్ధతి గాని, విమర్శ చేస్తే కేసులు పెట్టి జైల్లో పెడతాం అనేటువంటిది మాత్రం ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రాథమిక హక్కుల స్ఫూర్తికి వ్యతిరేకమైనది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి మొత్తం కూడా అమెరికాలో ఉండేటువంటి ఒక కంపెనీ క్రిటికల్ రివర్ టెక్నాలజీ అనేటువంటి సంస్థకి ఇచ్చారు అనేది ఒక ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇప్పటికే వాళ్ళకి ఇచ్చే అథారిటీ ఉందా వీళ్ళకి అసలు? ఇప్పుడు జనరల్ గా మనకి భారతదేశంలో ఎన్ఐసి అనేటువంటిది ఒక సెక్యూరిటీ, అవును. దాంట్లో మన రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ వీళ్ళందరూ చేస్తారు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. ఇప్పుడు రిజిస్టర్ కమిషనర్ ఆఫ్ రిజిస్టర్ ఆల్రెడీ కంప్లైంట్ చేశారు ఇది సిఐడికి, దీన్ని పకడ్బందీగా ఉంది ఈ చట్టం అది ఇది అని చెప్పి. ఇప్పుడు ప్రైవేట్ కి ఇచ్చినందువల్ల ఏంటి అసలు దానివల్ల వచ్చే దుష్పరిణామాలు ఏంటి? యాక్చువల్‌గా ఏంటంటే ప్రభుత్వ విభాగాల్లో సమన్వయం చేయడం దగ్గర నుండి సూపర్వైజ్ చేయడం వరకు కూడా ప్రభుత్వ విభాగాలే చేయాలి. ఈ రెండోది ఏంటంటే, భూమికి సంబంధించినది కొన్ని మెజారిటీ ప్రజలు 70-80% మంది మెజారిటీ ప్రజలు ఎఫెక్ట్ అయ్యేటువంటి అంశం. దీన్ని ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే ఎలాగండి? రెండోది, ఒక 200 కోట్లు ఇప్పటికే కేటాయించి ఈ రీసర్వే ప్రాజెక్ట్ కూడా 200 కోట్లు కేటాయించారని, ఈ డబ్బులన్నిటిని కేటాయించారని. ఈ డబ్బులు ఇట్లా కేటాయించి ప్రైవేట్ సంస్థలకు అప్పగించి లేదా ఎవరో ఫారిన్ కంపెనీలకు అప్పగిస్తే భారతదేశంలో రేపు సెక్యూరిటీ ఏముంటదండి? నా ఆస్తికి ఇప్పుడు మనం ఒక గీత గీసుకుంటాం, సరిహద్దు రాళ్ళు వేసుకుంటాం. రేపు ఆ సరిహద్దు రాళ్ళు తొలగించేస్తారు. సరిహద్దు రాళ్ళు తొలగించిన తర్వాత నా భూమి ఎక్కడుందనేది నేను ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతాను? మరి ప్రైవేట్ సంస్థలు వచ్చిన తర్వాత వాళ్ళకి జవాబుదారీతనం ఏముంటది? ప్రైవేట్ సంస్థలకి. ప్రభుత్వాన్ని కూడా మనం అడుగుతాం. మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనం అడుగుతాం. మనం క్వెషన్ చేస్తాం. ప్రైవేట్ వాళ్ళని మనం ఎలా అడగగలుగుతాం? అందులో ఫారిన్ కంపెనీస్ ఎలా అడగలుగుతాం మనం? అడిగే ప్రశ్నే ఉండదు. కాబట్టి ప్రజల యొక్క రైట్స్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయి. వాళ్ళ రైట్స్ వైలేట్ అవుతాయి. రాజ్యాంగం ఇచ్చినటువంటి గ్యారంటీ ఇచ్చినటువంటి మనకి 7వ షెడ్యూల్‌లో భూ వివాదాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేశారు. మా రాజ్యాంగంలో 7వ షెడ్యూల్‌లో. మరి ప్రభుత్వమే దీన్ని నిర్వహించాలని చెప్పి రాజ్యాంగమే తేలుస్తా షెడ్యూల్‌లో పెట్టింది. నువ్వు ఒకవేళ మంచి చట్టం అయితే 7th షెడ్యూల్‌లో మేము పెడతామని చెప్పిన తర్వాత ప్రైవేట్ వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి వాళ్ళని ఆహ్వానించి